బ్యాక్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు గులాబీ చెట్టు ఏం ఎండిపోలేదు, బట్ నా మల్లె చెట్టు మొత్తం ఎండిపోయింది. అసలు చాలా డిసప్పాయింట్. అసలు నాకు చెట్లు అంటే చాలా ఇష్టము, వీటిని ఎంతో ఇష్టంతో తెచ్చుకున్నాను, బట్ మల్లె చెట్టు నన్ను డిసప్పాయింట్ చేస్తుంది. అసలు కొత్తగా మళ్ళీ లీవ్స్ వస్తాయేమో అనేసి మస్తుగా కట్ చేస్తున్నా నీట్గా, రోజు డైలీ చెక్ చేస్తున్నా, బట్ డిసప్పాయింటే చేస్తుంది మల్లె చెట్టు మాత్రం. గులాబీ చెట్టు మాత్రం చాలా చిన్నగా ఉండే నేను తెచ్చుకున్నప్పుడు, కానీ ఎంత పెద్దగా అయింది, ఇంతే సైజు ఉండే యాక్చువల్గా, ఇంత గ్రో అయ్యింది. మంచి ఒక ఫ్లవర్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి, చిన్నగా ఉంది, మినీ ఫ్లవర్ వచ్చేస్తుంది, బట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, నేను ఇంటి నుంచి తెచ్చుకున్న ఇది అలోవెరా, కానీ ఇది అంత వర్కౌట్ అవ్వదు హెయిర్కి కానీ ఫేస్కి కానీ, వేస్ట్ అసలు. అండ్ ఇది ఒకసారి నేను క్యాన్వర్సింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక చిన్న చెట్టు తెచ్చి పెట్టుకున్నాను, అయితే మధ్యలో సమ్మర్లో ఎండిపోయింది, అసలు మొత్తం ఎండిపోయింది. సో పోతే పోనీలే అనేసి ఊరుకున్నా, మంచిగానే గ్రో అయింది తెచ్చిపెట్టినప్పుడు, బట్ సమ్మర్లో ఎండిపోయింది. సో వదిలేసిన. మళ్ళీ ఇంకా రెయిన్ వచ్చేస్తుంది కదా, రెయిన్ సీజన్ వచ్చేసింది కదా, సో మంచిగా గ్రో అవుతుంది ఇది. ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇది హెయిర్కి యూజ్ చేస్తారు ఎక్కువ. కనిపిస్తుందా క్లియర్గా? అండ్ మా అలోవెరా చెట్టు, ఇది మా విలేజ్ నుండి తెచ్చుకున్నా, పర్లేదు మంచిగానే పెరుగుతుంది, బట్ ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఏం యూజ్ చేసినా ఏం రిజల్ట్ ఉండదు. మరి ఇది ఎలాంటి అలోవెరానో నాకు అర్థం కాలేదు. ఇంకొకటి కూడా ఉంది అలోవెరా చెట్టు, ఇదిగో ఇదైతే ఎంత చిన్న ఒక మొలక పెట్టినా నేను, అసలు మొత్తం బకెట్ మొత్తం నిండిపోయింది సందు లేకుండా. చూడండి ఎంత పెరిగిపోయిందో, అసలు దానికి నేను వాటర్ కూడా పోయను. ఇంకా ఈ 2 చెట్లు, దీనికి వాటర్ పోస్తా అండ్ దీనికి వాటర్ వేస్తా, దీనికి వాటర్ వేస్తా, ఈ 3 కుండీలకు వాటర్ పోస్తాను, బట్ ఈ దానికి మాత్రం నేను పట్టించుకోను అసలు. కానీ చాలా పెరుగుతుంది, ఎంత పట్టించుకోనో అంత మంచిగా పెరుగుతుంది. కానీ ఇది కూడా ఏం వర్కౌట్ అవ్వదు. అలోవెరా అంటే చాలామంది మంచిగా ఫేస్కి పెట్టుకోవచ్చు, హెయిర్కి పెట్టుకోవచ్చు అనుకుంటారు, బట్ వీటి నుంచి ఏం యూజ్ ఉండదు. అందుకే యూజ్ చేయకనే ఇంతగానం పెరిగిపోతుంది చూడండి. ఇంకా పడేయడం ఇష్టం లేక అలా చెట్లు ఉండాలి కదా, ఉంటే మంచిదే కదా అన్నట్టు ఇంకా ఉంచుకుంటున్నాను నేను, బట్ అసలు యూజే లేదు దీంతో. నా మల్లె చెట్టు మళ్ళీ ఎప్పుడైతే కొత్త లీవ్స్ వచ్చి మంచిగా గ్రో అవుతుందో నేను అప్పుడు మళ్ళీ చాలా సంతోషంగా వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇంకా నా గులాబీ చెట్టు మాత్రం నన్ను డిసప్పాయింట్ చేయట్లేదు, మంచిగానే ఇస్తుంది. ఇప్పటికీ 3-4 ఫ్లవర్స్ ఇచ్చింది, చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే. ఫ్లవర్ అయినాక నేను మళ్ళీ మంచి వీడియో పెడతా, ఫ్లవర్ అయినాక వీడియో తీసి పెడతాను. చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్. కొన్నేమో చాలా ఫాస్ట్గా ఏమంటారు వాడిపోతాయి కదా గులాబీ పూలు, అయితే ఇవి అలా ఉండవు, చాలా ఫ్రెష్గా ఉంటుంది, డే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది ఈ గులాబీ. ఫ్లవర్ వచ్చేసినాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఈ చెట్టు పేరు నేనే చెప్పేస్తలే, నాకు అంత ఓపిక కూడా లేదు, మీరు కమెంట్ చేస్తారో లేదో కూడా తెలియదు, బట్ నేనే చెప్పేస్తా. భృంగరాజ్, తెలుగులో గుంట గరగరాకు అంటారు కదా, అది. నాకు చెట్లు ఇష్టము, బట్ ఇక ఇవి మాత్రమే పెట్టుకున్నాను నేను ప్రస్తుతానికి. ఇంకా నేను కొరియాండర్ సీడ్స్ కూడా వేసిన, బట్ అవి చిన్నగా ఉన్నాయి కొరియాండర్ సీడ్స్. అయితే ఏమైందంటే ఫుల్ వాటర్ పోసేసరికి కొంచెం లీవ్స్ లాగా వచ్చిన ఉండే కొరియాండర్, బట్ ఇంకా వెళ్ళిపోయినాయి, అవి రాలేదు, ఏమైందో మళ్ళీ గ్రో అవ్వలేదు ఇంకా. ఇది ఒక్కటే నన్ను డిసప్పాయింట్ చేస్తుంది చాలా. అసలు నేను ఇక్కడ ఒక ఫోటో అప్లోడ్ చేస్తా చూడండి పక్కకి, ఇది ఎంత మంచిగా ఉండే నేను తెచ్చినప్పుడు.
చాలా ఫ్లవర్స్ ఇచ్చింది. నేను రోజు స్కూల్కి కూడా పెట్టుకోబోతుండే ఇట్లా జుట్టు వేసుకొని. సో మా స్కూల్లో కూడా అందరూ ఏమంటారు క్లిప్స్ ఏమో ఒక్కొక్కటి ఎక్కువ ఇప్పకుండేలే, చాలా తక్కువనే వస్తుండే ఫ్లవర్స్. అయితే ఒకటి 2-3 అట్లా పెట్టుకొని పోతుంటే, జస్ట్ మనం ఇట్లా బ్రైడ్ వేస్తాం కదా, బ్రైడ్ లోపల ఇట్లా ఒకటి 2-3 అట్లా పెట్టుకొని పోతుంటే నాకు ఇష్టం కదా మల్లెపూలు, అందుకని. సో ఇంకా అందరూ అడుగుతున్నారు అది ఏదన్నా క్లిప్ ఏమో, బయట తీసుకొచ్చిన క్లిప్ ఏమో అని క్లిప్స్ ఏమో అనుకుంటుర్రి. బట్ చాలా మంచిగా స్మెల్ ఉంటుండే, బాగుంటుండే. నేను చాలాసార్లు స్కూల్కి కూడా పెట్టుకోపోయినా ఈ ఫ్లవర్స్ బ్రైడ్స్లో. ఎక్కువ అంటే దండలాగా ఏం అల్లుకొని పెట్టుకోలేదు, బట్ ఒకటి 2-3 ఫ్లవర్స్ అట్లా పెట్టుకున్నా. బట్ చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. ఒక 2-3 టైమ్స్ అట్లా పెట్టుకోపోయినా. బట్ ఇప్పుడు మాత్రం ఒక 1 వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము. ఇంకా ఇక్కడ ఎవ్వరు లేక దీనికి వాటర్ పోయాక, వెరీ హాట్ సమ్మర్ కదా, వాటర్ పోయాక ఇక మొత్తం ఎండిపోయింది. చాలా డిసప్పాయింట్. ఇది ఒక్కటే నాకు డిసప్పాయింట్. ఇంకా దానికి కూడా పోయలేరు వాటరు, బట్ ఇది మాత్రం కవర్ అయిపోయింది. నేను వచ్చి వాటర్ పోసుకున్నాను. ఇంకా వాటర్ పోసుకున్న మధ్యలో ఒకసారి నేను రాకముందు కూడా రెయిన్ వచ్చింది, ఆ వాటర్కే ఇది కవర్ అయిపోయింది. బట్ నన్ను మల్లె చెట్టు మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఎప్పుడు వస్తాయో లీవ్స్ అని వెయిట్ చేస్తున్నా. ఓకే, మా భృంగరాజ్ అయితే చాలా మంచిగా పెరుగుతుంది. దీనికి అసలు వాటర్ పోయిన అవసరం లేదు. నేను దీనికి కూడా చాలా తక్కువ పోస్తా వాటరు, బట్ ఈ రెండిటికి, గులాబీ చెట్టుకి మల్లె చెట్టుకి మాత్రం చాలా వాటర్ పోస్తూనే ఉంటా. ఇంకా మా హస్బెండ్ చెట్లు తీసుకొస్తా అన్ని ఎండగొడతావు ఎందుకని చెప్పి వద్దంటాడు. బట్ నాకైతే చెట్లు అయితే చాలా ఇష్టము. ఇంకా మేము ఒకవేళ మళ్ళీ రూమ్ కానీ షిఫ్ట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కదా తీసుకెళ్ళడము అనేసి ఇంకా ఎక్కువ చెట్లు తీసుకురావట్లేదు. ఇక నాకు ఇష్టమైన మల్లె చెట్టు, గులాబీ చెట్టు మాత్రమే తెచ్చుకున్నా. థ్యాంక్ యూ.